ఉన్నదాన్ని ఆనందంగా స్వీకరిస్తే, లేనిదాన్ని కానిదాన్ని నిర్వికారంగా నిరాకరిస్తే, మనస్సు కలిగి ఉన్న మనిషి కన్నా మరే జీవి ఆనందంగా జీవించలేదు. నిజానికి మనిషి ఆనంద స్వరూపుడు. తన అత్యంత సహజతత్వాన్ని మరిచిపోవడం అతడి దురదృష్టం. కనుక ఎప్పుడైనా కూడా కష్టాలను, నష్టాలను, బాధలను, దుఃఖాలను మనం ఆనందంగా స్వీకరించాలి. వాటిలో ఉన్నటువంటి గూఢార్థాన్ని మనం గ్రహించాలి. అంతేగాని నష్టాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయని చెప్పి మన జీవితాన్ని ముగించకూడదు. లేదంటే మనలో మనం కృంగి నశించిపోకూడదు. ఆ కష్టాలను విజయవంతంగా మనం ఎదుర్కోవాలి. అలా మనం ఎదుర్కొన్నప్పుడే మన జీవితం అనేది